कोंडा बापूजी की जयंती के अवसर पर भाजपा शहरी विधायक धनपाल सूर्यनारायण, निजामाबाद के मेयर और अतिरिक्त कलेक्टर किरण कुमार ने बापूजी की प्रतिमा पर माल्यार्पण किया और उनकी यादों को याद करते और उनकी महत्वाकांक्षाओं को आगे बढ़ाने के लिए उनकी सेवाओं की प्रशंसा करते हुए भाषण दिया। కార్యక్రమాలు మన ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మరి ఆయన తీసుకున్నటువంటి 3 తరాల వారధిగా ఉంటూ నిఖార్సైనటువంటి గాంధేయవాది అయినప్పటికీ కూడా అటు పార్టీలకు అంకితం కాకుండా తనకున్నటువంటి పదవులను మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేసి మరి కేవలం తనకున్నటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి మరి ఇప్పుడు మీ అందరూ కూడా తెలుసు జలదృశ్యాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ పార్టీని అక్కడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది। అలా తనకున్నటువంటి ఆస్తులను కూడా ఇచ్చేసి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నా ప్రజలు వాళ్ళందరూ అణిచివేయబడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో, మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే మనము హక్కులతోని జీవించగలుగుతాం, సగౌరవంగా తలెత్తుకొని మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతామని వారందరూ చేసినటువంటి పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి వాళ్ళ త్యాగము, వాళ్ళ నిరతి చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది। మరి వారేదైతే ఆదర్శాలతో ముందుకెళ్లారో వారి ఆదర్శాలను ఎప్పుడు కూడా మనమంతా గట్టిగా వాటిని పట్టుకొని ఆదర్శాల మీద మనం ముందుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం। థ్యాంక్ యూ, జై తెలంగాణ। ఈరోజు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, పద్మశాలి సోదర సోదరీమణులకు మరియు పెద్దలకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు। ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర పోరాటంలో భరతమాత సంఖ్యలు తెంచడానికి, స్వతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా మరియు వందే మాతరం అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న దాడులకు మరియు తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న అగాత్యాలకు ఎదురొడ్డి ఉద్యమాలు చేసి ఏదైతే నిజాం నవాబు సంఖ్యలలో జైల్లో ఉన్న నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ। ఆయన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు సహకార సంఘాలు ఏర్పడటానికి, ఆ సహకార సంఘాల్లో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా మరియు సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పట్టిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ। హైదరాబాద్ నగరంలో మూసీ నది ఎప్పుడైతే ఉప్పొంగిందో సుమారు 220 కిలోమీటర్లు సైకిల్ యాత్ర మరియు పాదయాత్రతోటి ప్రజలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి తెలంగాణ సాధన కొరకు తన మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసిన వ్యక్తి। 96 సంవత్సరంలో, ఆయన 96 సంవత్సరాల వయసులో చలిలో ఢిల్లీలో ఆయన తెలంగాణ కోసము ఆ ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి। ఆయనకు గుర్తింపుగా గత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు। కేంద్ర ఆయనకు గౌరవంగా, గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం జరిగింది। మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా పద్మశాలి సోదర సోదరీమణులకు, ఇందూరు నగర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై।
लक्ष्मण बापूजी अमर है, कुंडा लक्ष्मण बापूजी अमर है, अमर है, अमर है, अमर है, अमर है। जोहार 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 कुंडा लक्ष्मण बापूजी, जोहार जोहार आशयाలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం బాపూజీ, జోహార్ జోహార్ కొనసాగిద్దాం కుండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం 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 కుండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం। జై బీసీ జై బీసీ। ఉద్యమ ఆదిగురు తన జీవితం అంతా కూడా తెలంగాణ పక్షాన్ని నిలిచి చివరి శ్వాస వరకు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడు వీరుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు। ఒక ఆశయం, ఆకాంక్ష, ఒక ఉద్యమం మనం అన్ని కలగలిపితే దానికి నిలువెత్తు మనిషి రూపం ఏదైనా అనుకుంటే అది ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే। ఎందుకంటే దశాబ్దాల చరిత్ర గల మన తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం ఆయన జీవితం అంతా కూడా ప్రతి కూర్చున్నా, లేచినా, పడుకున్నా, శ్వాస తీసుకున్నా కూడా తనకు ప్రత్యేక తెలంగాణ ఎప్పుడవుతుందా అనే ఒక ఆలోచనతోనే ఆయన జీవితం అంతా ఆయన సాగించడం జరిగింది। మరి ఆయన 109వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం పార్కులోకి వచ్చి మేము ఆయన విగ్రహానికి పూలదండలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఇందులో పద్మశాలి సంఘం వాళ్ళు, బీసీ సంఘం వాళ్ళు అందరూ కూడా, మా మహిళా మనులు, మా అక్కలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది। అందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనం ఈరోజు ఈ విధంగా ప్రత్యేక తెలంగాణను తీసుకొని వచ్చి అందులో ఎంతో సగర్వంగా గట్టిగా ఊపిరి పీల్చుకొని మనం ఈరోజు మనకు కావాల్సినటువంటి హక్కులతో మనం జీవించగలుగుతా ఉన్నాం। వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా, సంవత్సరం అనే కాదు ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి। ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళ జయంతులు, వర్ధంతులు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా, పిల్లల్లో కూడా, యువతలో కూడా వారి గురించి చర్చ వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి అధికారికంగా